ఒక్క హామీని కూడా అమలు చేయకుండా సుపరిపాలనకు తొలి అడుగు అంటూ టీడీపీ వాళ్లు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి అన్నారు. చంద్రబాబు సంపద సృష్టిస్తా, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పారు. అంటే వీళ్ళకి గెలవడం మాత్రమే పరమార్థం. గెలిచిన తర్వాత ఏ రకంగా మహిళలను మోసం చేయొచ్చు, ఏ రకంగా ఆడబిడ్డల్ని అవహేళన చేయొచ్చు అన్నది వీళ్ళకి తెలిసి కావాలని ఈ మోసపూరితమైన హామీలు ఇచ్చి వీళ్ళకి కూటమి నాయకులకి పవర్లోకి రావడం మాత్రమే పరమార్థం. పవర్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మోసం చేయొచ్చు అన్నది వీళ్ళకన్నా బాగా ఎవరికీ తెలీదు. ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఆ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణ లేకుండానే మాట్లాడేస్తున్నారా? ఈయన ఒక మంత్రిగా ఆయన బహిరంగంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే ఆడపడుచులను మోసం చేస్తున్నామనే కదా. ఈరోజు మనకి జూన్ 2024లోన వీళ్ళు మేనిఫెస్టివల్ కింద అలాగే ప్రతి ఇంటికి వెళ్లి బాండ్లు ఇవ్వటము, వాళ్ళ ఫోన్లకి ఈ మేనిఫెస్టివల్ పెట్టించడము, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము అధికంగా ఇస్తాము, మేము ఇంకా సంక్షేమ పథకాలు అందజేస్తాము, ప్రతి ఒక్కరికి మేము అందజేస్తాము అని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి వీళ్ళు మేనిఫెస్టివల్ ఫోన్లో పంపించడము, ఓటీపీలు తీసుకోవటము, ఈ సంక్షేమ పథకాలన్నీ మీకు అందజేస్తామని చెప్పి తెలియజేసి ఈరోజు ఆడబిడ్డ నిధి ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మితే గాని మేము ఇవ్వలేము అని ఒక మంత్రి మాట్లాడడము చాలా హాస్యాస్పదం. వీళ్ళ మీద పెట్టాలి 420 కేసులు. తెలిసి అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రకంగా ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు చీటర్. 4 సార్లు సీఎంగా చేసిన వ్యక్తి, 40 ఏళ్ల ఇండస్ట్రీ ఆయన చంద్రబాబు నాయుడు గారు చీటర్ కాక ఇంకేమవుతారు? ఈయన మీద పెట్టాలి కదా 420 కేసు. ఈరోజు ఎందుకు పెట్టకూడదు? ఏ రకంగా మహిళలకి ఇంత మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈ రకంగా ఈ రోజు మహిళలకి ఈ రకంగా మహిళలను మోసం చేయటం అన్నది చాలా బాధాకరం. ఇది చంద్రబాబు నాయుడికి ఈరోజు ఏం కొత్త కాదు. 2014-19లో కూడా డోక్రా రుణమాఫీ అని చెప్పి మహిళలు మోసం చేయటం జరిగింది. ఆ రోజు కూడా 14,204 కోట్ల రూపాయలు మహిళలకి డోక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా ఈ రకంగానే మహిళలను మోసం చేశారు. అది వడ్డీతో సహా 25,424 కోట్లకు చేరుకుంది. ఆ రోజు మహిళలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో డోక్రా మహిళలు, ఆ తర్వాత 2019లోన ఏ రకంగా మహిళలు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పారో మనందరికీ తెలుసు. ఈరోజు ఆడబిడ్డ నీదని చెప్పి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్క మహిళకి, 59 ఏళ్ల లోపు ఉన్న ప్రతి ఒక్క మహిళకి మేము నెలకి 1,500 చొప్పున ఆడబిడ్డ నిధి కింద అందజేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఏ రకంగా దాన్ని ఎగ్గొట్టాలో, ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఆలోచన చేయటం జరుగుతుంది. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ అని తెలియజేశారు. ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చని చెప్పారు. కానీ అది ఒక జిల్లాకు మాత్రమే ఇప్పుడు పరిమితం చేస్తున్నారు. ప్రతి విషయంలోన ఆడపడుచుల్ని ఈ రకంగా మోసం చేయటం మనం గమనిస్తున్నాం. మొన్న ఒక 2 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు కర్నూలులోన ఒక సభలో ఆయన తెలియచేయటం జరిగింది. ఏంటంటే P4 ద్వారా 2029 నాటికి పేదరికం లేకుండా నేను చేస్తాను, ఇంకా పేదరికంలో
ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళని ప్రభుత్వము ప్రైవేటీ ఇద్దరు సమన్వయంతోని అనుసంధానంతోని P4 ద్వారా ప్రతి ఒక్క మహిళకి ఆదాయాన్ని పెంచే అవకాశం కల్పిస్తారంట. అంటే ఈయన కర్నూలు మహాసభలోన బహిరంగ సభలోన చంద్రబాబు నాయుడు నేను ఆడబిడ్డనిది ఇవ్వలేను అనే సంకేతాలు ఆల్రెడీ పంపించడం జరిగింది. దాన్ని అచ్చెన్నాయుడు గారు నిన్న ఆంధ్ర రాష్ట్రం అమ్మితే గాని ఆడబిడ్డనిది ఇవ్వలేము అని ఈ రకంగా తెలియజేస్తున్నారు. అంటే నిదానంగా 2 నెలల క్రితం ఆయన, ఇప్పుడు ఈయన 1 by 1 ఇలా చెప్పుకుంటా వచ్చి ఈ ఏదైతే ఈ సంక్షేమ పథకం ఉందో ఆడబిడ్డ నిధి ఇస్తామో అని చెప్పి సూపర్ 6 లోన నమ్మబలికినారో దాన్ని ఎగ్గొట్టే విధంగా ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి నిన్న అచ్చెన్నాయుడు చేత ఈ పలుకులు పలికిచ్చి ఈ ఆడబిడ్డ నిధి అన్నది ఎగ్గొట్టే కార్యక్రమం అన్నది మళ్ళీ మొదలు పెట్టారు. వీళ్ళు ఈ రకంగా మహిళలను మోసం చేయడానికి చూస్తున్నారు. వీళ్ళకి గెలవడమే పరమావతి గాని వీళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ప్రతిసారి వీళ్ళు ప్రజలకి మహిళలకి వెన్నుపోట పొడుస్తున్నాము అని వీళ్ళు నిరూపించుకుంటున్నారు. ప్రతిసారి వీళ్ళకి ఈ రకంగా మహిళలను మోసం చేసి ఈ రకంగా మనం మోసపూరితమైన హామీలు ఇస్తే గాని మనం